హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మా బిల్డింగ్లో వినాయకుడు 5 రోజులు ఉంచుతున్నామన్నమాట. అందుకనే రోజుకొక ప్రసాదం తీసుకెళ్దామని ఇవాళ అయితే లడ్డు ప్రిపేర్ చేశాను. నేను చేసేది ఫస్ట్ టైం కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే చేశానన్నమాట. ఫస్ట్ ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ మెజర్మెంట్ కోసం తీసుకున్నామంటే రెసిపీ మొత్తం అదే గ్లాస్ ఆర్ కప్ని యూస్ చేయొచ్చు. నేనైతే ఒక కప్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. 2 కప్స్ శనగపిండికి 1 కప్ షుగర్ వేసుకున్నా సేమ్ కప్తో. ఫస్ట్ అయితే శనగపిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం దోసపిండి వేసుకుంటాం కదా, దోసపిండి కంటే కూడా కొంచెం జారుగా ఉండాలన్నమాట. నేనేమనుకున్నానంటే లడ్డు ప్రసాదంగా పెడదాం అనుకున్నాను, కానీ నేను చేస్తాను అనుకోలేదు. బయట స్వీట్ షాప్ నుంచి తెప్పించి పెడదాం అనుకున్నా, కానీ వాళ్ళు ఎలా చేస్తారో మనం దేవుడికి పెట్టే ప్రసాదం కదా అని నేనే ప్రిపేర్ చేశాను అనమాట. మెయిన్గా ఈ లడ్డు ప్రిపేర్ చేయాలి అంటే చక్కెర పాకం దగ్గర కొంచెం కష్టం అనమాట. ఎక్కడ పాకం గట్టిగా వచ్చినా మరీ లేతగా వచ్చినా లడ్డు సరిగ్గా రాదేమోనని. నాకైతే 2 కప్స్ శనగపిండికి 25 లడ్లు వచ్చాయి. అలా శనగపిండిని ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను. షుగర్ అండ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలన్నమాట, 1:1 రేషియో లాగా. శనగపిండి కలుపుకునే లోపల ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేశాను. అనుకోలేదు కదా అసలు లడ్డు చేయాలని. నా దగ్గర అయితే బూందీ గరిటె లేదు, అందుకోసమే ఇప్పుడు ఎవరింట్లోనైనా కూడా జాలి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటె తీసుకున్నాను నేను. ఇది లేకపోయినా కూడా మనం గ్రేట్ చేసుకుంటాం కదా, క్యారెట్ తురుముకుంటాం కదా, ఆ ట్రే యూస్ చేసినా కూడా మీకు ఇలానే వస్తుంది బూందీ. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి బూందీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసాము అంటే ఆయిల్ ఎక్కువ లాగుతుందన్నమాట. ఈ శనగపిండి కలుపుకునేటప్పుడు చాలా వీడియోస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేశారు. చాలా లిటిల్ బిట్ అనమాట, ఎక్కువ యాడ్ చేసినా ఆయిల్ లాగేస్తుంది. మనం ఫస్ట్ టైం కదా చేయడము, అందుకోసమే నేను సోడా ఉప్పు యాడ్ చేయకుండానే ప్లెయిన్ శనగపిండితో మాత్రమే బూందీ వేశాను. బూందీ ఎక్కువ వేగకూడదు, ఎక్కువ వేగిందంటే మనం హాట్ రెసిపీ చేసుకోవచ్చు, కారాస్ చేసేసుకోవచ్చు. అందుకే జస్ట్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత తీసేయాలి. నేను ఈ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటే మైండ్లో ఉండింది, పెద్ద పెద్ద లెంతీ రెసిపీస్నే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాము, వై నాట్ లడ్డు అని చెప్పి ట్రై చేశాను అనమాట. లిటరల్లీ అసలు ఎంత బాగా వచ్చిందంటే నేనే 3 లడ్లు తినేసాను, అంత బాగుంది. నేను ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా కూడా నాకు లడ్డు కావాలి అంటే మా నాన్న మురళీకృష్ణ నుంచి తీసుకొస్తాడు. ఎక్కువ టైం పడుతుందనో లేకపోతే పాకం సరిగ్గా రాకపోతే రెసిపీ మొత్తం బాగోద్దనో ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో. జస్ట్ నా పెళ్ళప్పుడు మాత్రమే చేసామన్నమాట లడ్డు. అలా బూందీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర పాకం దగ్గరికి వద్దాము. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పెట్టింది స్టీల్ కడాయి కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే గరిట అలా పాకంలో పెట్టి తీయగానే మనకు ఒక తీగ పాకం రావాలన్నమాట. డ్రాప్స్ పడుతూ పడుతూ ఒక స్ట్రింగ్, ఒక తీగ పాకంలా రావాలి. మనం చేయి పెట్టి కూడా చూసుకోవచ్చు. ఒక తీగ వచ్చిందంటే ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత యాలకుల పొడి, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసా. అంటే చాలా ఒక 3-4 డ్రాప్స్ అంతే నిమ్మరసం యాడ్ చేశాను. ఎందుకంటే చల్లారే కొద్దీ చక్కెర పాకం అనేది పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది కదా, అందుకోసము. నిమ్మరసం యాడ్ చేసామా అంటే ఎక్కువసేపు పాకం అనేది పాకంలానే ఉంటుంది, ఎక్కువ గట్టి పడదు. తర్వాత బూందీ యాడ్ చేసుకున్నాను. చేసింది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా బూందీ యాడ్ చేసుకున్నాను అనమాట, పాకంకి సరిపోతుందా లేదా అని. నాకైతే కంప్లీట్గా మొత్తం 2 కప్స్ బూందీ సరిపోయింది 1 కప్ షుగర్ పాకంకి. ఆ తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యాష్యూస్ యాడ్ చేశాను. 1 స్పూన్ గీ కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది గీ ఫ్లేవర్ లడ్డులో. ఇది చల్లారిన తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని లడ్డు చేసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ లడ్డు తినే దగ్గర నుంచి నాకు బయట తిన్న లడ్డు ఫ్లేవర్ అస్సలు గుర్తు రావట్లేదు, అంత బాగుందన్నమాట. సో మీరు ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.